సహజంగా మనందరం ఏమనుకుంటామంటే దేవుడు మన ప్రతి కోరికను తీరుస్తాడు, మనం ఏదడిగితే అది దేవుడు తీరుస్తాడు అని అనుకుంటాం. బోధకులు కానీ సేవకులు కానీ చెప్పేది ఏంటంటే దేవుడు ఏదడిగినా ఇస్తాడు, ఏదైనా చేయగలడు, మనం అడిగితే ఏదైనా ఇస్తాడు అని చెప్తారు. అయితే వాళ్ళు చూపించే వాక్యం ఏంటి అంటే ప్రభు చెప్పాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, ఆశగొన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కదా, ఇలాంటి వాక్యాలు వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అయితే వాక్యం మనకు ఏమని సెలవిస్తుందో మనం అర్థం చేసుకోకుండా విరుద్ధమైన ప్రార్థనలు, విరుద్ధమైన ఆలోచన విధానాలు మనం చేస్తూ ఉంటాం. ఇలాంటి వాటి వల్ల మనకి లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ జరిగింది. ఓ గొప్ప దైవజనుడు ఏమంటాడంటే దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, మన గుంటమ్మ కోరికలు తీర్చడు. అంటే దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతను తీరుస్తాడు. ఉదాహరణకి ఒక తల్లి తన కుమారునికి చిన్ననాటి నుండి ఏమైనా నేర్పించిందంటే మనం ఏది కోరుకుంటే అది తప్పక అనుగ్రహిస్తాడు అని నేర్పించింది. ఆ పిల్లవాడు పెద్ద అవుతున్న క్రమంలో ఆ మాటలన్నీ కూడా బాగా నమ్మేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లవాడు ఆ తల్లి నేర్పించిన ప్రార్థనను చేయటం ప్రారంభించాడు. వాడు ప్రతిసారి ప్రార్థన చేస్తున్నప్పుడు తన తల్లికి వినబడేలాగా గట్టిగా ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నాకు ఈరోజు పాకెట్ మనీ 100 రూపీస్ కావాలి. ఇక అంతే, వాడు స్నానం చేసి వచ్చేలోపు వాడు పాకెట్లో 100 రూపీస్ ఉంటుంది. ఎవరు తీసుకొచ్చి పెడుతున్నారు? దేవుడు పెడుతున్నాడా, తల్లి పెడుతుందా? ఇలా వాడు ఒకరోజు చాక్లెట్ కావాలి అని అడిగాడు. ప్రభువా, నాకు ఈరోజు 5 స్టార్ చాక్లెట్ కావాలి, డైరీ మిల్క్ కావాలి. ఇలా వాడు యొక్క కోరికలు పెరుగుతూ వచ్చాయి. ఇక తల్లి వాడు ఏదడిగితే అది వాడు పాకెట్లో పెట్టేది. అలా తల్లి వాడికి కొనివ్వటం వల్ల వాడు కూడా ఏమనుకున్నాడంటే నేను ఏదడిగినా దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఆ తల్లి వాడు కోరుకున్నది ఇవ్వకపోతే వాడు మమ్మీని అడిగేవాడు, మమ్మీ, దేవుణ్ణి ఏదడిగినా ఇస్తాడన్నావుగా, ఇవ్వడం లేదేంటి? దేవుడు లేడా? మరి ఉంటే నాకెందుకు నేను అడిగింది ఇవ్వటం లేదు అని ప్రశ్నించేవాడు. ఆ తల్లికి ఏమి చెప్పాలో తెలియక దిక్కుతోచని స్థితిలో తన కుమారునికి దేవుని మీద నమ్మకం ఎక్కడ దెబ్బతింటుందో అని వాడు ఏదడిగితే అది తీసుకొచ్చి వాడు పాకెట్లో పెట్టేది. ఈ క్రమంలో కొన్నిసార్లు ఆమె అప్పు చేసి తీసుకొచ్చేది. ఆ కుర్రవాడు తెలివిగా తనకు ఏది కావాలన్నా ప్రార్థన ద్వారా తన తల్లికి వినిపించేలాగా గట్టిగా ప్రార్థించేవాడు. ప్రభువా, ఈరోజు నాకు సైకిల్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ తల్లి సైకిల్ కొనివ్వాల్సిందే. ఒకరోజు ఫోన్ కావాలని ప్రార్థన చేశాడు, ఫోన్ ఇచ్చింది. బైక్ కావాలని ప్రార్థన చేశాడు, బైక్ కొనిచ్చింది. ఇలాగా ఆమె తనకున్న ఆస్తిని అమ్ముకోవటం మాత్రమే కాదు, ఇతరుల దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి కూడా వాడు ఏది కావాలంటే అది కొనిస్తూ వచ్చింది. వాడు గుంటమ్మ కోరికలు లెక్కకు మించిపోయాయి. చిన్నతనంలోనే అవసరానికి మించి అడగటం ప్రారంభించాడు. ఆ తల్లి తన శక్తికి మించి అప్పు చేసి వాడికి కొనిచ్చి వాడిని మరీ సోమరిపోతిగా తయారు చేసింది. ఒకరోజు వాడు, ప్రభువా, నాకు ఫలానా ఆవిడతో పెళ్లి జరిగించు, ఆమెకు భర్త ఉన్నాడు, కానీ నేను ఆమెను ఇష్టపడుతున్నాను, ఆమె కూడా నన్ను బాగా ఇష్టపడుతుంది, కనుక మా ఇద్దరికి పెళ్లి చేయి ప్రభువా అని గట్టిగా ప్రార్థించాడు. అప్పుడు ఆ తల్లికి అర్థమైంది, ఆ తల్లి తన కుమారుడికి నేర్పించిన ఆత్మీయ పాఠం వాక్యానుసారమైనది కాదు అని. ఈరోజు నా ప్రశ్న, మీలో ఎంతమంది వాక్యానుసారమైన ప్రార్థన చేస్తున్నారు? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు చెప్పాడు, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకు ఏది కావాలో అది కోరుకోండి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడుతుంది. ఎప్పుడు అనుగ్రహింపబడుతుందయ్యా అంటే ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన వాక్యం ఉండాలి. ఆయన మాటలంటే వాక్యం ఉండాలి. 25వ కీర్తన 12వ చరణంలో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అసలు నువ్వు ఏం అడగాలో ఏం అడగకూడదో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఎలా పడితే అలా ఏది పడితే అది అడగరాదు. అవసరానికి మించి అడిగి తీసుకొని చాలామంది వారి జీవితంలో నష్టపోయారు. బైబిల్లో దేవుడు తన భక్తుల దగ్గరకు వచ్చి చాలాసార్లు చాలా ఇస్తానన్నాడు, కానీ వాళ్ళు అన్నదేంటో తెలుసా? ప్రభువా,
మాకు ఏమొద్దు ప్రభువా, నువ్వు ఉంటే చాలు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, నిలువు నీడ చాలు, అంతకు మించి మాకు ఏమొద్దు ప్రభువా. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఆయాసాన్ని, దుఃఖాన్ని పుట్టిస్తాయి. మాకు ఏది వద్దు. మేము యాత్రికులం కాబట్టి మా యాత్రలో మాకు ఏది అవసరమో అది మాత్రం ఇవ్వు అని అడిగారు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయొద్దు. ఎందుకంటే ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జిస్తానేమో. బేదనైతే ఒకవేళ దొంగిలి నీ నామాన్ని దూషింతునేమో. కాబట్టి తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము అని ప్రార్థన చేసేవాళ్ళు. మనం కూడా అవసరానికి మించి అడిగి చాలాసార్లు ఆయాస పడతా ఉంటాం. దేవుడు ఏదైనా చేస్తాడు, ఏదైనా మారుస్తాడు. ఈ మధ్య ఒక సహోదరి అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను ఒక ఆఫీసులో పనిచేస్తున్నా, నాకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది, మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నాము, అతడు ప్రభువుని ఎరగని వాడు కాబట్టి చేసుకోవచ్చా? వాక్యానుసారంగా అయితే చేసుకోకూడదు. కానీ వీళ్ళు దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతారు తెలుసా, ప్రభువా అతనితో వివాహం జరిగించు, అతనితో వివాహం జరిగించు, అతనితో వివాహం జరిగించు. ప్రభు దగ్గర నుండి ఏ ఆన్సర్ రాదు. ఎక్కడో ఈ వాక్యాన్ని చదువుతారు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్న వాక్యం చదువుతారు. ఇక అడిగా కాబట్టి ఇచ్చాడని చెప్పేసి వివాహం చేసుకుంటారు. పాస్టర్ గారు ఒకరోజు చెప్పాడు, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు కుదరదు, అలా చేసుకోకూడదు అనేసరికి పాస్టర్లు మారరు. అన్య ప్రజలతో వివాహం వేయమందుకుంటేనే కదండి వాళ్ళకు కూడా మనం వాక్యం చెప్పి వాళ్ళ మార్చగలుగుతాము అని చెప్పేసి వివాహం చేసుకుంటారు. తర్వాత ఏమవుతుంది? అవిశ్వాసులతో సంబంధం ఎలా ఉంటుందో తెలుసా? కొరివితో తలగొక్కున్నట్టే ఉంటుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగుంటుంది, తర్వాత నిన్ను చర్చికి వెళ్ళనివ్వడం, తర్వాత రాకూడని శోధనలన్నీ వస్తాయి. నాకు అనేకమైన కామెంట్స్ పెడతా ఉంటారు, బ్రదర్ మోసపోయాను బ్రదర్, బ్రదర్ ఇలా జరిగింది బ్రదర్, అలా జరిగింది బ్రదర్, నేను ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదు బ్రదర్, దేవుడు ఏదైనా ఇస్తాడు అనుకున్నాను బ్రదర్, కానీ వాక్యానుసారమైనయే ఇస్తాడన్న సంగతిని నేను గ్రహించలేకపోయాను బ్రదర్, అందుకే పలానా వ్యక్తిని వివాహం చేసుకుని మోసపోయాను. దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటో అని చాలామంది అడుగుతారు. దేవుని చిత్తం అంతా బైబిల్లో ఉంటుంది. బైబిల్ చదివితే దేవుని చిత్తం అంతా మనకి బోధపరచబడుతుంది. మనం చదవం కదా. వాక్యానుసారము కానిది ఏది అడిగినా దేవుడు ఇవ్వడం. ఇచ్చాడు అని మీరు నమ్మి గనుక అడుగు ముందుకు వేస్తే పప్పులో కాలేసినట్టే. కుంటమ కోరికలు తీర్చుకోవడం కోసం పరుగులు తీసి ఆయాస పడతాం. దేవుని చిత్తము కానిది ఏదైనా సరే నీ జీవితంలోకి వస్తే దాన్ని నువ్వు తృణీకరించాలి. వద్దు, నాకు వద్దనాలి. దేవుడు ఒకవేళ నీ జీవితంలోకి దాన్ని తీసుకొచ్చి పెట్టాడు అనుకో, సంతోషంగా స్వీకరించు. వద్దు అంటే వద్దు అంతే. మళ్ళీ దాన్ని తెచ్చుకొని పెట్టుకున్నావు అనుకో, భారంగా బరువుగా ఉంటుంది. వాక్యానుసారము కానీ ప్రార్థనలు చేసి ఆ ప్రార్థనలకు ప్రతిఫలం రాలేదు అని చాలామంది ఏం చేస్తారు తెలుసా? ప్రభువుని వదిలిపెట్టేస్తారు. ఇంకో గొప్ప దైవజనుడు అంటాడు, దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, మన గుంటమ్మ కోరికలు తీర్చడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏమంటున్నాడు అక్కడ? జాగ్రత్తగా మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి అవసరము. నీ ఆకలి తీరుస్తాడు, నీకు వస్త్రాలు ఇస్తాడు, నీ గృహం కావాలంటే గృహాన్ని అడుగు, గృహాన్ని ఇస్తాడు. నాకు చేసుకోవడానికి పని లేదు, దారి చూపించు ప్రభా, ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వు, లేదా వ్యాపారం పెట్టుకోవడానికి వ్యాపారం ఇవ్వు అని అడిగితే ఇస్తాడు. పెట్టుబడి లేకపోతే పెట్టుబడి అడుగు ఇస్తాడు, ఏదో ఒక రూపేనా ఇస్తాడు. గుంటమ కోరికలు తీర్చుకోవడానికి అడిగితే, నీ తాహతకు మించి అప్పులు చేసి ప్రయాసపడాలని చూస్తే అది నీకే నష్టం. పైగా వీళ్ళు ఏమని సాక్ష్యం చెప్తారు తెలుసా? దేవుడు ఎంత వైభవంగా ఈ వివాహ మహోత్సవాన్ని జరిగించాడో. అవన్నీ కూడా అప్పులు తీసుకొచ్చేసిన వైభవంగా చేసిన వివాహాలే. నీ తాహతకు మించి ఏది చేసినా అది నీ నడుము మెరగొట్టింది. ప్రయాస నీ తాహతకు తగ్గట్టు నువ్వు చేసుకోవాలి. అంతేగాని దేవుడే చూసుకుంటాడని అనవసరమైన వాటి మీద ప్రేమ పెంచుకొని అడుగు ముందుకు వేస్తే నడుము విరిగిపోయింది. దేవుడు ఇస్తాడు, అవసరాలను తీరుస్తాడు, అక్కరలను తీరుస్తాడు. నీకు అధికారం కావాలంటే అధికారాన్ని ఇస్తాడు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇస్తాడు. ఆయన మహదైశ్వర్యంలో అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించాలంటే ఆశీర్వదిస్తాడు. ప్రభు ఏమన్నాడంటే, ఏమి తిరుందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని విచారించొద్దు, చింతపడొద్దు. అవన్నీ మీకు అనుగ్రహింపబడినవి. అసలు మీరు దాని గురించి మీరు చింతపడొద్దు. మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. వాక్యం ఏమని చెబుతుందో దానిని వెతకండి.
వాక్యం ఏం బోధిస్తుందో దానిని అనుసరించండి. దానికి మించి మీరు ఏది అడిగినా మీకు అది ప్రయాస అవుద్ది. మీ అవసరాలు తీర్చబడకపోగా మీకు అది భారంగా మారిపోయింది. అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు బైక్ బాగా నడపడం వస్తేనే బైక్ అడగాలి. అవసరానికి మించి ఏది అడిగినా అది నీకు ప్రయాస అవుద్ది. నువ్వు బాగా చదువుకుంటే నీ చదువు తగిన ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తూ అడుగు. అంతేగాని నువ్వు చదివిందేమో 10th క్లాసు, నువ్వు అడిగేదేమో కలెక్టర్ పోస్ట్ అంటే ఎట్లా కుదురుద్ది? అర్హతలు ఉంటాయి కదా. అర్హతకు మించి అడిగి ప్రయాసపడొద్దు. వాక్యం కాని దానిని అడిగి ప్రయాసపడొద్దు. దానికోసం నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనొద్దు. ఏదైనా చేయగలడు ఆయన. నీ కథను కూడా మారుస్తాడు, కానీ నీ అర్హతకు తగింది ఇస్తాడు. నీ అర్హత లేని దానిని నువ్వు అడిగితే ఆయన ఇవ్వడు. ఒకవేళ ఇచ్చాడు అనుకొని నువ్వు భ్రమపడినా అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. కీర్తనకారుడు 25వ కీర్తన 12వ చరణంలో, ఆయన యందు భయభక్తులు కలిగి గనక నువ్వు ఉంటే, ఆయన నీకు అసలు ప్రార్థన ఎలా చేయాలో ఏమి కోరుకోవాలో ఆయనే బోధిస్తాడు. ఆయన బోధించినప్పుడు గనక మనం ప్రార్థన చేస్తే మన ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. మన సంతానం భూమిని స్వతంత్రించుకుంటుంది. ఆయన మనకు మర్మాలు తెలియజేస్తాడు, తన నిబంధనలు మనకు తెలియజేస్తాడు. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే మనకు నెమ్మది కలిగిద్ది. మన కుటుంబాలు బాగుపడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఈ భూలోకంలో పరలోకపు ఆనందాన్ని అనుభవిస్తాం. ఆయన మనకు బోధిస్తాడండి. ఆ బోధన మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ బోధ? ఎవడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాడో వాడికి ఈ బోధ బోధించబడిద్ది. అప్పుడు ఏది అడగాలో, ఏది అడగకూడదు, ఏది అవసరమో, ఏది అనవసరమో కూడా నీకు తెలియజేస్తాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ప్రసంగి గ్రంథకర్త సొలొమోను గారు, ఇదంతయు విని తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తే చాలు. బైబిలు ఇదే చెప్తుంది. వాక్యానుసారమైన భక్తి మనం చేస్తే వాక్యానుసారమైన ప్రార్థన మనం చేయగలుగుతాం. ఇప్పుడు నేను అడుగుతాను, అబ్రహాం గారు ఇంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి? గుంటమ్మ కోరికలు తీర్చమని అడగలేదు, అవసరాలు తీర్చడం కోసం ప్రార్థన చేశాడు. యోసేపు గారు బానిస నుండి ప్రధానమంత్రి అవడానికి కారణం ఏంటి? ఆయన ఎప్పుడు కూడా గుంటమ్మ కోరికలు తీర్చమని అడగలేదు. అసలు ఏ రోజు కూడా ఈజిప్టుకు ప్రధానమంత్రి చేయమని అస్సలు అడగలేదండి. ఆయన ఏమడిగాడు తెలుసా? నాకు ఒక దర్శనం ఇచ్చావు కదా, ఆ దర్శనం నీ చిత్తమైతే నెరవేర్చు. ఇంతే వాళ్ళు చేసిన ప్రార్థన. దావీదు గారు కూడా, నన్ను అభిషేకించావు కదా, ఆ అభిషేకం నెరవేరినట్లుగా కృపద ఇచ్చి. ఇంతకు మించి వాళ్ళు అసలు ఏం భోగ భాగ్యాలు ఏం అడగలేదు. అవసరాలు మాత్రం తీర్చుకున్నారు. మనం ఈరోజు ఏం అడుగుతున్నామో ఒకసారి ప్రశ్నించుకోవాలి. అన్నీ ఇస్తాడని చెప్పాడు కదా అనుకుని ఏది పెడితే అది అడిగి ప్రయాసపడుతున్నామా? కొంతమంది దేవుని వదిలిపెడుతున్నారు, కొంతమంది దేవుని దూషిస్తున్నారు. అసలు ఈ దేవుడు ఏమి చేయడు అంటున్నారు. మనం బైబిల్ చదివితే ఏమి చేస్తాడో ఆయన చెప్పాడు. ఆయన యందు మనం నిలిచి ఉంటే, ఆయన మాటలు మనలో ఫలిస్తూ ఉంటే, మనం ఏది అడగాలో ఆయన మనకి బోధిస్తాడు. ఆయన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో మన అవసరాలన్నీ తీరుస్తాడు. ఆయన వాక్యానుసారమైనది ఏదైతే ఉందో అది అడిగితే ఆయన ఇస్తాడు. దాని ద్వారా మనకి నెమ్మది, మన కుటుంబాలకు ఆశీర్వాదం, మనకు ఆయన నిబంధనలు తెలియజేస్తాడు. మన బ్రతుకు కాలమంతా కూడా ఆయన మనకు క్షేమాన్ని ఇస్తాడు. అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు నుంచి నేను కూడా వాక్యానుసారముగా ప్రార్థన చేయాలి. నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహాదేవుడా, మీకు స్తోత్రం. ఇన్నాళ్ళు ప్రభువా వాక్యానుసారము కాని ప్రార్థనలు చేశాము. ఆయన వాక్యము అర్థం చేసుకోలేదు, అందుకే మాకు నెమ్మది లేదు, అందుకే మా కుటుంబాలు ఆశీర్వదించబట్టలేదు. అందుకే నీ నిబంధన ఏంటి, నీ వాక్యం ఏంటి, నీ సత్యం ఏమిటో మేము ఎరుగకయే ఇన్నాళ్ళు ప్రయాసపడ్డాం. బదులుగా అబాసుపాలయ్యాం. వాక్యమును ఎరిగి వాక్యానుసారముగా బ్రతుకుట మాకు నేర్పించండి. వాక్యానుసారముగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను నువ్వు వింటావు. ఎలియా వాక్యానుసారముగా ప్రార్థన చేశాడు. ఈ ప్రజలకు నీవే నిజమైన దేవుడు అని బయలుపరచు. ఈ ప్రార్థనను అంగీకరించావు. నీ మహిమను చూచినట్లుగా ఈ దాసుని కన్నులు తెరువుము. వాడి కన్నులు తెరిచి నీ మహిమను చూపించావు. పరిశుద్ధులను గొప్ప దేవుడివి, ప్రార్థనలు ఆలకించే దేవుడవు, సత్యమును బయలుపరిచే దేవుడవు. వాక్యానుసారముగా మేము ప్రార్థన చేస్తే మాకు నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తావు.
ఆ గురువు ప్రార్థన చేశాడు, తగినంత మాకు కావాలి, అంతకుమించి ఏది వద్దు ప్రభువా. ఎక్కువైతే విసర్జిస్తాము, తక్కువైతే నిందిస్తాము, కాబట్టి ఏది వద్దు, తగినంత మాకు కావాలి. ముదిమి వచ్చు వరకు మమ్మల్ని ఎత్తుకొని ముద్దాడతావు. పరిశుద్ధుడా, ఈ లోకంలో మేము బ్రతికినంత కాలం మాకు ఆనందాన్ని, సంతోషాన్ని, నెమ్మదినిస్తావు. ఇంతకు మించిన ఏ భాగ్యం మాకు వద్దు ప్రభువా. మాకు సంతోషం, సమాధానం, నెమ్మది కావాలి. దయచేసి చేతులెత్తిన మా బిడ్డలందరినీ ఈరోజు దర్శించండి. వాక్యానుసారముగా, నీ చిత్తానుసారంగా ప్రార్థనలు చేస్తుండగా యేసు నామమున ప్రార్థనలు ఆలకించండి. మా బిడ్డలు బాగా చదువుకున్నారు, చదువుకు తగిన ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారు. నిరుద్యోగులుగా ఉండటం నీకు ఇష్టం లేదు ప్రభువా. మా బిడ్డలను యేసు నామమున ఉద్యోగస్తులుగా మార్చండి. మా బిడ్డలు ప్రభువా ఆరోగ్యం కొరకు నీ సన్నిధిలో అడుగుతున్నారు. వాడు అన్నాడు, ప్రభువా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు అన్నప్పుడు నాయన ముట్టావు, స్వస్థపరిచావు. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మా బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యాన్ని ఇవ్వండి. అరిపాదం మొదలకు నడినెత్తి వరకు ఉన్న బలహీనతలు తొలగించండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి వృత్తులు చేసుకుంటున్న బిడ్డలు ప్రభువా వారి జీవితంలో యథార్థంగా కష్టపడుతున్నారు. వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డలు, వ్యవసాయ కూలీలు దయచేసి బలపరచండి ప్రభువా. నీ మహదైశ్వర్యంలో ప్రతి అవసరత, అక్కరలను తీర్చండి. గర్భఫలం లేని బిడ్డలు ప్రభువా నిందలో అవమాన పాలవుతున్నారు. నీ చిత్తమైతే ప్రభువా బిడ్డలకు గర్భద్వారాలు తెరవండి, గర్భఫలాన్ని ఇవ్వండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. నీ చిత్తమైతే వివాహాలు ఘనముగా జరిగించండి. రక్షణ మారు మనసు లేని బిడ్డలు ఉన్నారు ప్రభువా, రక్షణ మారు మనసు దయచేయండి. పరిచర్యలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు. వారి పరిచర్యలు 30 60 100 ఫలించినట్లుగా కృప దయచేయండి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలు ఉన్నారు. దయచేసి ప్రభువా ఈ సమస్యలన్నిటి నుంచి మా బిడ్డలకు విడుదల దయచేయండి. కోట్ల చుట్టూ తిరుగుతున్న బిడ్డలు ఉన్నారయ్యా, దయచేసి నాయన వారికి విముక్తి దయచేయమని అడుగుతున్నాం. కేసులు కొట్టివేయబడును గాక. పరిశుద్ధులు మా బిడ్డలు చదువుకుంటున్నారు. జ్ఞానమునందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుదురుగాక. పరిశుద్ధుల యవనస్తులు ఉన్నారు ప్రభువా, అయ్యా తప్పక తొట్టిల్లుతారని వాక్యము సెలవిస్తుంది, హెచ్చరిస్తుంది. హెచ్చరికను ప్రభువా అయా బేకరాత చేయక నాయన, హెచ్చరికను ప్రభువా నాయన వారు నాయన మనసులో పెట్టుకొని పాపం వైపు చూడక తొట్టిల్లకుండా ఉన్నట్లుగా బలపరచండి. యవన కాలంలో యవన కాడిని మోయినట్లుగా బలపరచండి ప్రభువా. నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాము. మా బిడ్డలకు బలాన్ని, శక్తిని, కృపని దయచేయండి. నీ మహదైశ్వర్యంలో ప్రతి అవసరతను, అక్కరను తీర్చమని మాకిచ్చిన ఈ పరిచర్యలు 30 60 100 ఫలింపచేయండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చండి. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వండి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి ప్రభువా. పరిశుద్ధమైన తండ్రి, కెరూబులు నిత్యము నిన్ను స్తుతియాగము చేస్తున్నట్లు మేము నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరిచే వారంగా మమ్మల్ని బలపరచండి. నీ మహదైశ్వర్యంలో మా ప్రతి అవసరత, అక్కరను తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.